నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఈరోజు టు ది పాయింట్లో భాగంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి కొన్ని అపోహలు, ఆ అపోహల్లోని అసలు నిజాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి చాలామందికి తెలుసు. ఉత్తర చైనాలో నిర్మించిన పురాతన గోడలు, కోటల సమూహారమే ఈ కట్టడం. 500 ఏళ్ల కిందట దీన్ని నిర్మించారు. మొదట్లో దీని పొడవు సుమారు 2400 కిలోమీటర్ల నుంచి 8000 కిలోమీటర్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. కానీ 2012లో చైనా ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక వారసత్వ విభాగం చేపట్టిన పురావస్తు శాస్త్ర అధ్యయనంలో ఈ గోడ పొడవు దానికంటే చాలా ఎక్కువని, అంటే 21,000 కిలోమీటర్ల పైన ఉంటుందని తేలింది. ప్రపంచంలో ఎక్కువ మంది చర్చించిన కట్టడంగా దీనికి పేరు కూడా ఉంది. అందుకే దీనికి సంబంధించి తప్పుడు సమాచారం కూడా ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ వస్తుంది. ది గ్రేట్ వాల్ అనే పుస్తకాన్ని రచించిన జాన్ మ్యాన్ సాయంతో ఈ అద్భుత కట్టడం గురించి ఉన్న కొన్ని అపోహలను షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అవేంటో చూద్దాం. ముందుగా అపోహ 1, చంద్రుడి నుంచి చూస్తే కనిపిస్తుంది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే ఎనిమేటెడ్ సినిమాతో తన తలరాతను మార్చేసుకున్న అమెరికన్ చిత్రకారుడు లిరాయ్ రాబర్ట్ రిప్లీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను మనిషి చేపట్టిన అత్యంత శక్తివంతమైన కట్టడంగా అభివర్ణించారు. చంద్రుడి నుంచి మనుషులు చూడగలిగే ఏకైక కట్టడం ఇదన్నారు. కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం అయితే లేదు. చైనాకు చెందిన ప్రముఖ సైనాలజిస్ట్, అంటే చరిత్ర, భాష, సంస్కృతిపై అధ్యయనం చేసే వ్యక్తులను సైనాలజిస్ట్ అంటారు. సైన్స్ అండ్ సివిలైజేషన్ ఇన్ చైనా రచయిత జోసెఫ్ నీతం కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఖగోళ శాస్త్రజ్ఞులు అంతరిక్షం నుంచి గుర్తించగలిగే ఒకే ఒక్క మానవ నిర్మితం ఈ గోడ అని చెప్పారు. ఈ విషయాన్ని వ్యోమగాములు కొట్టివేసినప్పటికీ ఇప్పటికీ చంద్రుడి నుంచి చూడగలిగే కట్టడం ఇదని చాలామంది నమ్ముతూ వస్తున్నారు. 2003లో చైనా తొలి అంతరిక్ష విమానాన్ని ఆకాశంలోకి పంపినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంతరిక్షం నుంచి తాము ఏమీ చూడలేకపోయామని ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎంగ్లీవే చెప్పుకొచ్చారు. సో మొదటిది అపోహే అని తేలిపోయింది. ఇక అపోహ 2, ఇది ఒకటే గోడ. ఒక్క గోడే కాదు, చాలా గోడల కలయిక అంటారు. వీటిలో చాలా విభాగాలున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే అద్భుతమైన నిర్మాణంతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయట. ఈ గోడలో ఎవరికీ కనిపించకుండా దాచి ఉంచిన కొన్ని విభాగాలు శిథిలావస్థకు కూడా చేరుకున్నాయట. ఈ గోడపై నడుచుకుంటూ వెళ్లే వారికి వాటి వైపు వెళ్లడం నిషేధమని బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయట. చాలా ప్రాంతాల్లో ఈ గోడలు 2 3 కొన్నింటి దగ్గర 4 ఎక్కువ వెడల్పుతో ఉంటాయట. ఈ విభాగాలన్నీ ఒకదానిపై ఒకటి ఓవర్లాప్ అయి విస్తరించి ఉన్నాయని చెప్తున్నారు. బీజింగ్లో మనకు కనిపించే కొన్ని భవనాలు చాలా పురాతనమైనవి. అందులో కొన్ని చైనా వాళ్ళలో భాగంగానే ఉన్నాయని చెప్తారు. ఇక అపోహ నెంబర్ 3, గోడ లోపల శవాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. గోడ లోపల కార్మికులను సమాధి చేసినట్లు చాలా రూమర్లు షికారు చేస్తూ ఉన్నాయి. హన్ రాజవంశం కాలం నాటి ప్రముఖ చరిత్రకారుడు సిమ్కియాన్ నుంచి ఈ కట్టుకథలు పుట్టుకొచ్చి ఉంటాయని చరిత్రకారులు చెప్తుంటారు. ఈ చరిత్రకారుడి మాటలు ఎలా ఉన్నా ఈ గోడ లోపల మాత్రం ఎక్కడా మనుషుల ఎముకలు కనిపించలేదంటారు. దీనికి ఎలాంటి పురావస్తు లేదా రాతపూర్వక ఆధారాలు కూడా లేవనే చెప్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమైన అంశమే అని తేలిపోయింది. ఇక 4వ అంశం, మంగోలులను అడ్డుకోవడానికే ఈ చైనా వాళ్ళని నిర్మించారని చెప్తారు. 910 బీసీలో చనిపోయిన తొలి చక్రవర్తి ఈ గోడ కట్టడాన్ని ప్రారంభించారట. మంగోలులో 807 నుంచి మంగోలులో చరిత్రలో కనిపిస్తారు. చైనీయులకు మంగోలులకు మధ్య ఘర్షణ 14వ శతాబ్దం చివరి నుంచి మొదలైంది. మింగ్ వంశపాలకులు అప్పట్లో మంగోలులను చైనా నుంచి బహిష్కరించారు. ఇక 5వ అపోహ ఏంటి అంటే మార్క్ పోలో దీన్ని సందర్శించారు అనేది 5వ అపోహ. మార్క్ పోలో వెనీస్కి చెందిన యాత్రికుడు, రచయిత, ఆయన వర్తకుడు కూడా. దీని గురించి ఎక్కడా ఆయన ప్రస్తావించలేదన్నది నిజం. ఆయన దీని గురించి చెప్పకపోవడంతో మార్క్ పోలో ఎప్పుడూ చైనా వెళ్ళలేదనే వాదన కూడా ఉంది. మార్క్ పోలో పలుసార్లు బీజింగ్ నుంచి కుబ్లా ఖాన్ ప్యాలెస్ వరకు ప్రయాణించినప్పటికీ ఈ గోడను చూసేందుకు మాత్రం ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపించలేదనేది నిజం. కాబట్టి ఆయన ఈ గోడను సందర్శించారని చెప్పడం నమ్మదగినదైతే కాదు. 13వ శతాబ్దం చివరి కాలంలో చైనాను మంగోలులు పాలించేవారు. జెంఘిజ్ ఖాన్ నేతృత్వంలో ఉత్తర చైనాపై దాడికి పాల్పడినప్పుడు ఈ గోడ ధ్వంసమైందట. సో మొత్తంగా చైనా గోడ సంబంధించి ఒక 5 అపోహలైతే ఉన్నాయి. ఇవి అపోహలే, అవాస్తవాలే, నిజాలు కాదనేది మరొకసారి తేటతెల్లమైన అంశం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.